తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి సిద్దిపేటలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే సిద్దిపేటకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి కొత్త స్కీమ్ తీసుకొచ్చినప్పటికీ సిద్దిపేటకు మాత్రం అమలు కావడం లేదు. సిద్దిపేట విషయానికి వస్తే ఇప్పుడు మా ఎడ్యుకేషన్ విషయంలో సిద్దిపేటకు మనం గతంలో చాలాసార్లు మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే మనకు వెటర్నరీ కాలేజ్ కావచ్చు, ఇంకా ఇతర స్కూళ్ళలో ఎక్కడికక్కడ పనులు పెండింగ్లో పడిపోవడం జరిగింది. సీఎం గారు సీఎం బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఒక కొత్త పథకాన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో ఒక కొత్త స్కీమ్ని తీసుకొచ్చి రావడం జరిగింది. అయితే ఇది సీఎం గారి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, ఇతర జిల్లాల్లో అమలవుతున్నప్పటికీ సిద్దిపేట జిల్లాలో మాత్రం ఈ స్కీమ్ అమలు అవ్వడం లేదు. సిద్దిపేటలో మరి మిగతా జిల్లా విద్యార్థుల సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులుగా కనబడట్లేదా రేవంత్ రెడ్డి గారికి? బహుశా కాంగ్రెస్ పార్టీకి సిద్దిపేట జిల్లా అంటే ఇంత చిన్న చూపా మరి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అంటే ఇతర జిల్లాలకు ఓ రకంగా, సిద్దిపేట జిల్లాకు ఓ రకంగా, అంటే రాజకీయ పరంగా సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని సిద్దిపేట విద్యార్థులకు కూడా అన్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన మొన్న సిద్దిపేటకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్కి వచ్చి సిద్దిపేటకు ఏదైనా ఏ ఎమ్మెల్యే ఉన్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా కూడా మేము ఎన్ని నిధులైనా ఏదైనా కూడా మేము చేసి చూపిస్తామని చెప్పడం జరిగింది. కానీ అమలు విషయానికి వస్తే వివక్ష కనిపిస్తూనే ఉంది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక సీఎం బ్రేక్ఫాస్ట్ అనే పథకం సిద్దిపేటకు మాత్రం అమలు కావడం లేదు. సిద్దిపేటలో ఈ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే 150,000 మంది విద్యార్థులు సిద్దిపేట జిల్లాలో ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ పథకం అనేది అందట్లేదు. కేవలం ఆయన సొంత జిల్లాకు, ఇతర జిల్లాలకు మాత్రం ఈ పథకం అమలవుతుంది, కానీ సిద్దిపేట జిల్లాలో ఈ పథకం అమలు కావడం లేదు. సీఎం బ్రేక్ఫాస్టే కాకుండా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా ప్రభుత్వం అన్యాయమే చేస్తూ ఉంది. ఎట్లా అంటే వాళ్ళకు మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల ఎక్కడ కూడా ఒక నెల బిల్లు కూడా ఆగకుండా మరి విద్యార్థులకు అందించేటటువంటి భోజనం ఖర్చులు బిల్లులు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల యథావిధిగా రిలీజ్ చేస్తూ మరి బడ్జెట్లో పెట్టి విద్యార్థులకు ఆ రోజు విద్యాశాఖకు బడ్జెట్లో పెద్దపీట వేసి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా విద్యాశాఖను నడిపించి విద్యార్థులకు గురుకుల పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, అనేక రకాల కొత్త పాఠశాలలు తీసుకొచ్చి ఆయన విద్యాశాఖను బలోపేతం చేస్తే కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాత్రం విద్యాశాఖను బలహీనపరుస్తూ ఉన్నారు. దినదినం మా సిద్దిపేట జిల్లా పైన మాత్రం విపరీతమైనటువంటి వివక్ష చూపుతూ ఉన్నారు. వెటర్నరీ కాలేజ్ను మధ్యలోనే పిల్లర్లు లేచిన తర్వాత కూడా ఆ పనులు ఆపడం జరిగింది. అదేవిధంగా మా నర్సింగ్ కాలేజ్ కూడా దాదాపు 99% పనులు పూర్తయినాయి. ఇంకో 10% ఆ పనులు చేస్తే ఆ నర్సింగ్ కాలేజ్ కూడా ఓపెన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని కూడా మధ్యలోనే ఎక్కడికక్కడ ఆపేయడం జరిగింది. కాబట్టి దయచేసి మేము సీఎం గారికి కానీ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా మేము కోరుతా ఉన్నాం. మీ జిల్లానే కదా, మీరు కూడా కాంగ్రెస్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, మీరు సర్పంచ్లు కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కావచ్చు, ఇంకా ఇతర చాలామంది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కదా సిద్దిపేట జిల్లాలో. మీకు సిగ్గు శరం ఉంటే, మీకు రోషం పౌరుషం ఉంటే సిద్దిపేటలో ఉన్నటువంటి మా సీఎం బ్రేక్ఫాస్ట్ సిద్దిపేట జిల్లాలో కూడా అమలు కావాలని చెప్పి మీరు కలెక్టరేట్లు కొట్లాడండి. మీరు విద్యార్థుల పక్షాన మాట్లాడితే మేము కూడా మీకు మద్దతుగా వస్తాం తప్ప మీరు ఎంత వివక్ష చూపినా కూడా మీ పదవుల కోసం పెదవులు మూసుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా బీఆర్ఎస్పీ పక్షాన భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము సీఎం గారిని కావచ్చు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని కావచ్చు, అదేవిధంగా సిద్దిపేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను మేము సామరస్యంగానే అడుగుతూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని వెంటనే సిద్దిపేట జిల్లాలో కూడా అమలయ్యే విధంగా మీరు చూడాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ను కనుక మీరు తక్కువ అంచనా వేస్తే ఖచ్చితంగా భారీ ఎత్తున సిద్దిపేటలో ఎన్నడూ కనివిని ఎరగని ఎత్తులో మేము బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.